హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చీర్యాల శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే బయలుదేరాము. నేను మా సార్ బయలుదేరాము. ఇక్కడ బండి మీద అయితే బయలుదేరామండి. మేము కరెక్ట్గా 5:20కి బయలుదేరాం. నేను యాక్చువల్లీ వద్దంటున్నా సరే మా సార్ అయితే ఒప్పుకోలేదు. బండి మీద వెళ్దాము, ఒకసారి ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం అన్నారు. అండ్ నెక్స్ట్ మేము బయలుదేరింది 5:20కి కాబట్టి కొంచెం పర్లేదు, హ్యాపీగానే ఉంది. మరి అంత వేడి అయితే లేదు. నేను కొంచెం భయపడ్డాను, ఎండగా ఉంటుందేమో వేడిగా ఉంటుందేమో అనేసి, కానీ ఎక్సలెంట్గా ఉంది. ఏంటి సార్? రామ ఊరేగింపు ఇవాళ. ఈరోజు అక్కడ లక్ష్మీ నరసింహస్వామికి గ్రామ ఊరేగింపు చేస్తున్నారు. అంటే బ్రహ్మోత్సవాలకి ఫస్ట్ డే కాబట్టి ఊరేగింపు అయితే ఉంది. కాబట్టి ఆ ఊరేగింపు ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాము. బయలుదేరిపోయాము. బండి మీద అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే బయలుదేరుతున్నాం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. క్లైమేట్ కూడా బాగుంది. అలాగే మాట్లాడుకుంటూ అలాగా సాఫీగా మా జర్నీ అయితే సాగిస్తున్నాం. అక్కడికి వెళ్ళాక అక్కడ డీటెయిల్స్ అన్ని మీకు చూపిస్తాను. ఇదేంటి కమాను? ఓ ఫ్రెండ్స్, మొత్తానికి చీర్యాల శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే చేరిపోయాము. ఇదిగోండి, ఇక్కడ విద్యుత్ దీప కాంతులతో ఎంతో చక్కగా మిలమిలలాడిపోతుంది ఆ కమాన్ అనేసరికి. ఇదిగోండి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఓకే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇనాగ్రేట్ చేసింది ఇదన్నమాట. ఇదిగోండి చూడండి, కమాన్ దగ్గరికి వచ్చాము. మొత్తం అంతా లైటింగ్స్ తో పెద్ద ముఖద్వారం ఇది తెలంగాణలో పెద్ద ముఖద్వారం. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసరికి తెలంగాణలోనే పెద్ద ముఖద్వారం అన్నమాట ఇది. అయితే ఇంకాసేపట్లో మనం గుడి దగ్గరికి కూడా చేరిపోతాం. ఇదిగోండి, మొత్తానికి గుడి కమాన్ దగ్గరికి కూడా వచ్చాము. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే ఫస్ట్ చూసేసుకుంటాం. గుడి దగ్గర చూసుకున్న తర్వాత అక్కడి నుండి మనం ఊరేగింపుకి అయితే బయలుదేరిపోతాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చీర్యాల శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. శ్రీ 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 చీర్యాల లక్ష్మీ నరసింహస్వామికి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామికి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామికి. పదండి, ఇంకా లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శించుకుందాం. డెకరేషన్ అంతా చూసారు కదా ఫ్రెండ్స్. కిందనంతా మొత్తం కార్పెట్స్, అలాగే బ్యారికేడ్స్, విద్యుత్ దీప కాంతులు. ఇవంటే బ్రహ్మోత్సవాలు కాబట్టి ఉత్సవాలు జరగడానికి మొత్తం అంతా చక్కగా రెడీ చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ డే. ఇది వచ్చేసరికి ఫస్ట్ డే, అందుకోసమే ఈరోజు గ్రామ ఊరేగింపు. కళ్యాణం. ఓకే, ఇక్కడ మేము వచ్చింది మేము థర్స్డే వచ్చాము. సాటర్డే మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసారా డెకరేషన్ అంతా. ఇది లోపల గుడి. ఇక్కడ స్వామివారి గుడిలోకి అయితే వచ్చేసాం. ఒకసారి చూడండి, కట్టడం గట్ట చాలా ప్రశాంతంగా కూడా ఉంది. కట్టడం మొత్తం అయితే గర్భగుడిలోకి అయితే తీయలేం కాబట్టి ఇక్కడ వరకు అయితే నేను చూపిస్తాను. అయితే లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే ముందు మేము ఇక్కడ వినాయకుడు అలా తదితర దేవతామూర్తులను దర్శించుకొని అక్కడ అర్చన కార్యక్రమాలు కూడా చేయించుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, బ్రహ్మోత్సవాల కోసం చక్కగా గుడిని మొత్తం ఎంత చక్కగా అలంకరించారు. అండ్ ఇక్కడ సార్కి తెలియదు, అంటే ఇక్కడ ఓనర్ గారు పరిచయం అనమాట. పరిచయం బట్టి మనకి ఇక్కడ అర్చనలు ఏవైనా సరే మనకి చాలా బాగా చేస్తున్నారు. అండ్ లోపలికి కూడా చక్కగా ఎంట్రీ ఇచ్చారు. ఈ బ్రహ్మోత్సవాల టైంలో లోపలికి ఎంట్రీ అవ్వడం అనేది చాలా కష్టం. కానీ సార్కి పరిచయస్తులు ఉండడం మూలన ఓనర్ గారు
మాకైతే చక్కగా ఫ్రీగా లోపల వరకు దర్శనానికి అయితే చాలా బాగా అలౌ చేశారండి. స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి స్వర్ణ పుష్పార్చన అయితే లోపల జరుగుతుంది. అంతా సార్ పుణ్యం అనేసి నాకు కూడా చక్కగా దర్శనం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం గోడల మీద ఈ విధంగా చూసారా ఎంత చక్కగా ఉందో లక్ష్మీ నరసింహస్వామి. ఆ లక్ష్మీ అమ్మవారు నరసింహస్వామి తొడపైన కూర్చొని అసలు ఎంత చక్కగా చూడముచ్చటగా ఉంది. అలాగే ఈ విధంగా దశావతారాలు కూడా ఇటు చుట్టూ మొత్తం దశావతారాలు కూడా చూపించారు. అండ్ నెక్స్ట్ ఈ ప్రాంగణం చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి డైలీ సుదర్శన చక్రం చూసారా, హోమం జరుగుతూ ఉంటుంది అనమాట. సుదర్శన చక్ర హోమం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది మొత్తం బ్రహ్మోత్సవాల కోసం రెడీ చేస్తున్నారు. లక్కీగా సార్ మూలాన నేను ఫస్ట్ డే రాగలిశాను. చక్కగా లోపల అర్చన కూడా జరిగింది గోత్రనామాలు చెప్తూ. అది నిజంగానే నేను అనుకుంటాను ఏంటంటే దేవుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి సార్ రూపాన నన్ను రప్పించుకున్నారు ఈ సార్ మూలాన. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతా దేవుని అనుగ్రహం అంతే. ఇంకా చూసారుగా ఫ్రెండ్స్, నరసింహస్వామి గుడిలో మేము స్వర్ణ పుష్పార్చన చేయించుకున్న తర్వాత ఇంకా బయట శివాలయంలో, అమ్మవారి గుడిలో వీటిల్లో కూడా అర్చన చేయించుకున్నాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము వచ్చింది బ్రహ్మోత్సవాల టైంలో. బ్రహ్మోత్సవాల్లో ఫస్ట్ డే ఇంకా స్వామివారి ఊరేగింపు జరగలేదు కాబట్టి ఈ టెంపుల్ అనేది ఇంత ఫ్రీగా ఉందండి. బ్రహ్మోత్సవాల్లో టెంపుల్ ఇలా ఫ్రీగా దర్శనం అవ్వటం నిజంగానే నేను చేసుకున్న అదృష్టం అనమాట. దట్టు ఈ సార్ ఉన్నారు కదా, ఈ సార్ మూలానే ఈ అదృష్టం అనేది నాకు కలిగిందని చాలా పర్టికులర్గా నమ్ముతున్నానండి. ఇంకా చివరిగా సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకున్నాం. ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత చివరిగా మేము ఇక్కడ వసతి గృహాలు ఉంటాయి కదండి, వసతి గృహాల దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి, ఇక్కడ పైకి వెళ్ళేసరికి రాజగోపురం చక్కగా మిలమిలలాడుతూ విద్యుత్ దీపాలతో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనిపించిందండి. అండ్ ఇక్కడ వసతి గృహాలు ఎందుకంటే చాలా మంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వచ్చి 11 రోజుల పాటు ఉండిపోతారండి. అలాగే కొంతమంది రాత్రులు నిద్ర కూడా చేస్తారు కాబట్టి ఈ వసతి గృహాల్లో ఉండొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ గుళ్ళో మనం నవగ్రహ మండపం చూసినట్లయితే సతీ సమేత నవగ్రహ మండపం అయితే కనిపిస్తుంది. మెయిన్గా ప్రతి గుళ్ళో వచ్చేసరికి నవగ్రహ మండపం కనిపిస్తుంది, కానీ ఈ గుళ్ళో మాత్రమే సతీ సమేత నవగ్రహ మండపం అయితే కనిపిస్తుంది. అదేనండి ఇక్కడ స్పెషాలిటీ అంటే. నేను కూడా ఈ విధంగా చూడటం ఫస్ట్ టైం కాబట్టి నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించింది అనుకోండి. మేము ఇక్కడ శ్రీ శ్రీ చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఉన్నాము. ఇది చిర్యాల గ్రామంలో వెలిసినది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు చాలా పవర్ఫుల్. అసలు ఏది అనుకున్న కార్యము అది తప్పక నెరవేరుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 11 రాత్రులు ఇక్కడ నిద్ర చేస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా సఫలమవుతాయి అన్నమాట. దీనికి ఫౌండర్ శ్రీ లక్ష్మీనారాయణ గారు. ఆయన ఆధ్వర్యంలో మరియు మన యాదిరిగుట్ట నరసింహాచార్యులు గారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు 17వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దానికి మొదటి రోజు మేము ఇక్కడికి వచ్చాము. మీరందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా లక్కీగా సార్ పిలవటం, మేమిద్దరం కలిసి ఈ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి గుడికి రావడం అనేది నిజంగా నాకైతే రియల్ ఐమ్ ఫీలింగ్ దట్ దిస్ ఈస్ ద హ్యాపీ ఈవినింగ్ ఫర్ మీ. ఇట్స్ ఎ గ్రేట్ ఈవినింగ్ ఫర్ మీ. అది సార్కి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయన పిలవగానే వెంటనే నేను రావటం అనేది చాలా హ్యాపీగా ఉందండి. దర్శనాలు నెక్స్ట్ అర్చన కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిపించారు సార్ దగ్గర ఉండడం బట్టి. అర్చన ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదిగోండి ఫ్రెండ్స్, ఊరేగింపు కూడా అంటే స్వామివారి ఊరేగింపు కూడా స్టార్ట్ అయిపోయింది. ఊరేగింపు దగ్గరికి అయితే ఇప్పుడు బయలుదేరిపోయాం. మేము కూడా మొత్తం ఊరేగింపుని చూసి మీరు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు పొందండి.
ఫ్రెండ్స్ చూశారు కదా అక్కడ ఊరేగింపు అంతా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు మేము బయలుదేరిపోదాం అనుకున్నాము. కానీ మా సార్ ఏం చెప్పారంటే ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి భోజనం చేసి అంటే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్దాం అనేసరికి ఇంక నేను కాదనలేకపోయాను. చూడండి ఇక్కడ ఇంత లేట్ అయినా సరే అన్నదానం కూడా చక్కగా అయ్యింది. ఇప్పుడు సుమారుగా మనకు వచ్చేసరికి 8:20 అవుతుంది. 8:20 ప్రాంతంలో ఇక్కడ అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. అయితే మొత్తానికి ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరించి అప్పుడు బయలుదేరతాం. ఫ్రెండ్స్ మొత్తానికి చాలా అంటే చాలా తృప్తిగా భోజనం అయితే చేసాము. అండ్ వంటకాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. సారీ నేను భోజనం చేసి ఇప్పుడు ఇంకా చలో హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతున్నాము. అయితే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసి డెఫినెట్గా కామెంట్ రూపాన తెలియజేయండి. ఓకేనా? చలో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.